వ్యాస్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం సత్యసాయి నిగమగమంలో జరుగుతున్న ఎగ్జిబిషన్కి వచ్చేసామండి. మరి ఈ ఎగ్జిబిషన్లోని కలెక్షన్ ఏంటో ఇవాళ చూసేద్దాం. ఈ ఎగ్జిబిషన్లోనే మనం స్టాల్స్ కనుక చూస్తూ ఉంటే మొదటిగా ఇక్కడ ఒక బెంగాలీ కాటన్ శారీస్ దొరికే ఒక స్టాల్ కనిపిస్తుందండి. సో ఇవైతే ఏంటంటే మనకి చిన్న ఏజ్ వాళ్ళు కానీ లేదంటే కనుక కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేలాంటి శారీస్ ఇక్కడ మనకి దొరుకుతాయి అనమాట. సో బెంగాలీ కాటన్ అనగానే మనకి మైండ్లో ఏముంటుంది అంటే చాలా ప్లెయిన్గా ఉంటుంది, అక్కడక్కడ ఒక థ్రెడ్తో బూటీస్ మాత్రమే అనుకుంటూ ఉంటాం కదా. కాదండి, ఇప్పుడు బెంగాలీ కాటన్లో కూడా మనకి బోల్డ్ అని వెరైటీస్ వచ్చేసాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా మనం తీసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. లీఫ్ ప్యాటర్న్ తీసుకున్నారు అనమాట. ఎక్కడ చూసినా కూడా మనకి లీఫ్ ప్యాటర్న్ అనేది బార్డర్స్లో కనిపిస్తూ ఉంటుంది. పైకి వచ్చేసరికల్లా మనకి సన్నటి బార్డర్స్ ఇచ్చారు. అదే మనం ఇలాగే శారీలో కింద వచ్చే బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే కొంచెం హెవీగా ఇచ్చారు. దీనిలోనే ఆల్మోస్ట్ మనకి 3 లీవ్స్ పట్టే స్పేస్ లాగా ఇచ్చారనమాట. ఈ శారీకి మనం రెండు పక్కల నుంచి చూస్తూ ఉంటే కూడా వీవింగ్ అంతా కూడా ఒకటేలాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లో మనకి ఈ శారీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. త్రోట్గా మనకి ఇట్లాగే ఇచ్చేసారు. పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. పళ్ళు దగ్గరికి వచ్చేసరికి మనకి ఇందులోనే మళ్ళీ సెల్ఫ్లో గ్రీన్ లైన్స్ అనేవి ఇవ్వడం అనేది మనం చూడొచ్చు. ఇట్లా వచ్చేసి ఈ ప్యాటర్న్లో చూడొచ్చు అండి. బెంగాలీ కాటన్లోనే కొంచెం మెజెంటాకి బ్లాక్ కలర్ బార్డర్లో ఇచ్చారనమాట. హాఫ్ అండ్ హాఫ్ శారీ అనగానే లంగా ఓణి స్టైల్ కాకుండా పైన హాఫ్ అంతా కూడా మనకి మెజెంటా కలర్ ఇచ్చేసి కింద హాఫ్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఈ ప్యాటర్న్లో బ్లాక్ కలర్ ఇచ్చారు. టోటల్గా మనకి థ్రెడ్ వర్క్ తోటి కనిపిస్తూ ఉంటుందండి. దీన్ని ఆరీ వర్క్ అంటాం కదా, మనం జనరల్గా ఘాగ్రాస్ మీద హెవీగా ఉన్న ఈ వర్క్ని చూస్తూ ఉంటాం కదా, అలాంటి వర్క్స్ని ఇక్కడ మోటివ్స్ లాగా తీసుకొని ఈ ప్యాటర్న్లో ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఓపెన్ చేస్తే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇక పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారనమాట. అంటే బ్లాక్ మీదనే మళ్ళీ మనకి ఈ మెజెంటా కలర్ లైన్స్ లాగా వస్తూ ఉంటాయి. ఆల్ ఓవర్ కూడా మనకి ఒకటే వర్క్ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కింద బార్డర్స్ వచ్చేసరికల్లా మనకి డిజైన్ అంతా కూడా బార్డర్స్ పైననే మాత్రమే ఇచ్చారండి. బార్డర్స్ లోపల చూస్తూ ఉంటే కనుక ఒక మెజెంటా బార్డర్ తీసుకున్నారు, ఒక బ్లాక్ అండ్ దెన్ గోల్డ్ బార్డర్, ఇలాంటి 3 బార్డర్స్ డిఫరెంట్గా తీసుకున్నారు. పైకి వచ్చేసరికి కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా అవే బార్డర్స్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్స్లో చూడాలి అంటే కనుక వైట్ కలర్లో తీసుకోవచ్చు అండి. వైట్ కలర్ కూడా ఇందాకే చెప్పినట్టుగా బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు, కొంచెం మరూన్ కలర్లో ఇచ్చారనమాట. దీనిలోని బార్డర్స్ కనుక మనం చూస్తూ ఉంటే ఇక్కడే మనకి మ్యాంగో డిజైన్స్ ఇచ్చారు, లేదంటే పీకాక్ డిజైన్స్, అలాంటివన్నీ మనకి ఈ ప్యాటర్న్లో వస్తున్నట్టుగా మనం చూడొచ్చు. సో రెగ్యులర్గా ఉండే బెంగాలీ కాటన్ సింపుల్గా కావాలి అంటే మనం ఇలా తీసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం హెవీ వర్క్ ఉండాలి, అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీతో కూడా ఇప్పుడు చాలా వరకు శారీస్ వస్తున్నాయండి. వాటిలోని పీసెస్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. ఈ మోడల్లో ఇచ్చారు మనకి. శారీ అంతా కూడా మనకి కొంచెం గంధం కలర్లో వచ్చేసి కిందకు వచ్చేసరికి బ్రిక్ షేడ్ కాంబినేషన్లోగా ఇచ్చారండి. సో దీనిలోనే మనం చూస్తూ ఉంటే కనుక హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, దాని మీదనే హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారండి. అటు మనకి జరీ ఉన్నా కూడా లేదంటే కనుక ఇలాంటి రేషం థ్రెడ్ వర్క్తో ఉన్నా కూడా టోటల్గా మనకి ఏంటంటే ఈ ప్యాటర్న్లో తీసుకున్నామంటే ఇటు డియర్స్ ఇచ్చారు, ఇలాగే ఒక అమ్మాయిని ఉన్నట్టుగా కూడా డిజైన్ చేశారు కదా. ఇవన్నీ కూడా మనకి టోటల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినట్టుగా మనం చూడొచ్చు. అలానే మరో శారీ చూడాలి అంటే ఇందాకే అన్నిటికంటే ముందర మనం చూసినట్టుగా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కావాలంటే మనం ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. దీనిలో కూడా మనకి పైనకి వచ్చేసరికి బార్డర్స్ చాలా సింపుల్గా వచ్చేసి కిందకు వచ్చేసరికల్లా కొంచెం హెవీ బార్డర్స్తో కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా ఇక్కడ ఉన్న వెరైటీస్ని చూడాలి అంటే కనుక ఓవరాల్గా మీరే ఒక లుక్ వేసేసేయచ్చు. సో ఇప్పుడు మనం మరో స్టాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ కనుక చూస్తూ ఉంటే కోసా టస్సర్ సిల్క్ అలాగే రా సిల్క్ తోటి శారీస్ మనకు కనిపిస్తున్నాయి. వీటిలోనే మనకి ఏంటంటే పట్టు మిక్స్డ్ శారీస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఎక్కువగా ఇలాంటి శారీస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే అటు పూజలకు కట్టుకెళ్ళడానికి కూడా బాగుండాలి, అలాగే ఇటు పెళ్ళిళ్ళకి వేసుకెళ్ళడానికి కూడా కంఫర్టబుల్గా ఉండేలాంటి శారీస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. అలాంటివి కావాలి అంటే ప్యూర్ పట్టు కంటే మనం పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నాము అంటే కనుక అంత గాడిగా కాకుండా కొంచెం సోబర్గా ఉండాలి, మనం వేసుకుంటే కూడా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాంటివి ఉండాలి అంటే కనుక ఇక్కడ ఉన్న శారీస్ మనం చూడొచ్చండి. ఇక్కడ ఉన్న శారీస్లోని కలర్ కాంబినేషన్స్ చూస్తే కనుక ఇక్కడ మనకి మస్టర్డ్ కలర్కి డార్క్ బ్లూ కలర్ ఒక కాంబినేషన్లో మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చారండి. ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళులో ఒక ప్యాటర్న్ అంతా కూడా మనకి మస్టర్డ్ షేడ్లో ఇచ్చేసేసి దానిపైననే థ్రెడ్ వర్క్ తోటి మనకు కనిపిస్తూ ఉంటుంది. బ్లూ అండ్ దెన్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తోటి మనకి చిన్న డిజైన్ అనేది ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఈ మస్టర్డ్ షేడ్తోనే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉండేలాంటి శారీస్ కావాలి అంటే మనం ఇక్కడ ఉన్న ప్యాటర్న్స్ తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి రా సిల్క్
అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రా సిల్క్లోనే మనం చూస్తూ ఉంటే కిందంతా కూడా బ్లూ కలర్ తోటి ఇచ్చేసారు. అక్కడక్కడ చూస్తూ ఉంటే మనకి డార్క్ పింక్ అంటే కొంచెం మెజెంటా కలర్లో ఈ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కొంచెం సన్నటి టెంపుల్ డిజైన్స్ లాగా ఇచ్చారు. ఈ శారీనే మనం ఇటు బార్డర్స్ దగ్గర చూస్తూ ఉంటే కూడా బ్లూ కలర్ టెంపుల్ డిజైన్స్ ఇచ్చేసి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి మెజెంటా కలర్లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పట్టు మిక్స్డ్ ఉన్న స్టైల్ కావాలి అనుకుంటే కనుక మనం ఇక్కడ ఉన్న శారీస్ అన్ని చూడొచ్చండి. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ తీసుకుంటే కనుక మనకి పెళ్ళిళ్ళలో ఇలాంటి కలర్ తీసుకుంటూ ఉంటాం. మనం కొంచెం షుగర్ క్యాండీ కలర్ కానీ పెళ్ళిళ్ళలో అయితే కనుక చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ ప్యాటర్న్లో తీసుకుంటే కనుక మనకి బార్డర్స్ వచ్చేసి గోల్డెన్ టిష్యూ బార్డర్స్ చాలా హెవీగా ఇచ్చారండి. సో దీనిలో ఏంటంటే ఆ షైనింగ్ అనేది బాగుండడం వల్ల ఏంటంటే శారీకి పెద్దగా మనకి వర్క్ చేయించుకోకపోయినా కూడా చాలా సింపుల్గా ఉంటూనే మంచి లుక్ అనేది ఇస్తుంది. ఇది వచ్చేసి మనకి కోటా టస్సర్ ఫ్యాబ్రిక్లో దొరుకుతుందండి. దీనిలో వచ్చేసరికి బార్డర్స్ ఇంకొంచెం హెవీగా ఇచ్చారండి. దానిలో ఇచ్చినట్టుగా సన్నటి బార్డర్స్ కాకుండా దీనిలో మనకి కొంచెం పెద్ద బార్డర్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. డార్క్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు డార్క్ రెడ్ కావాలి అంటే కనుక ఇలా కూడా తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే పళ్ళు పాటలో కూడా మనకి బ్లాక్స్ లాగా ఇచ్చారనమాట. అంటే రెగ్యులర్గా ఇందాక మనం చూసినట్టుగా అటు టిష్యూ లాగా ప్లెయిన్గా ఇచ్చేసేయకుండా ఇక్కడ ఏంటంటే మనకి బ్లాక్స్ లాగా కనిపిస్తున్నాయి, చెక్స్ లాగా ఉన్నాయి కదా. ఒక దగ్గర ఆల్టర్నేట్గా ప్లెయిన్ వచ్చేసి ఒక దగ్గర ఆల్టర్నేట్గా మనకి గోల్డ్ తోటి చెక్స్ లాంటివి ఇచ్చారు కదా. ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇది రా సిల్క్ విత్ టస్సర్ రెండు మిక్స్ చేసిన ఫ్యాబ్రిక్లో మనం చూడొచ్చండి. ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. డార్క్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మల్టీ కలర్ బ్లాక్స్ కావాలి అనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చు. లైట్ పింక్ కలర్ కనిపిస్తుంది, అలాగే డార్క్ పింక్, ఆరెంజ్ అండ్ దెన్ మనకి గోల్డ్ కలర్ అనమాట. ఇలాంటి 4 కలర్స్తో మనకి మల్టీ కలర్ పెద్ద పెద్ద చెక్స్ తోటి మనకి పళ్ళు అంతా కూడా కవర్ అయిపోయింది. మిగతా శారీ అంతా కూడా మనకి ఏంటంటే సన్నటి లైన్స్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇలాంటి శారీస్ వచ్చేసి మనకి ప్లెయిన్ శారీస్ వచ్చేసి మనకి 3000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఇలాంటి పట్టు మిక్స్డ్ శారీస్ ఏమైనా కావాలి అంటే కనుక మనకి 9000 రూపీస్ దాకా పడుతుందండి. సో చూసారు కదా ఈ స్టాల్లోని కలెక్షన్. మరి పక్కన స్టాల్లో ఇంకా ఏం కలెక్షన్ ఉందో వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు మనం కోల్కతా డిజైనర్ శారీ స్టోర్లోకి మనం ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి డిఫరెంట్ శారీస్ కనిపిస్తున్నాయి. కొన్ని వచ్చేసి మనకి హ్యాండ్ పెయింటింగ్ శారీస్ కనిపిస్తున్నాయి, కొన్ని వచ్చేసి మనకి వర్క్తో ఉన్న శారీస్ కనిపిస్తున్నాయి కదా. ఇలాంటి శారీస్ చూస్తే కనుక ఇవంతా కూడా కాథా వర్క్ అంటారండి. టోటల్గా థ్రెడ్ వర్క్ అనమాట. చేతితోటి ఈ వర్క్ అంతా కూడా చేయబడుతుంది కాబట్టి మనకి ఏంటంటే దీనిలో వర్క్ కూడా కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్స్లో తీసుకుంటే ఇందులో మనకి ప్యూర్ సిల్క్ ఉన్నాయి, అలాగే మనకి ఏంటంటే కొంచెం హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని అలాంటి వాటిలోనే మనకి ఇక్కడ శారీస్ అన్ని కూడా కనిపిస్తున్నాయండి. సో ఈ డిజైనర్ శారీస్లో ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక బ్లాక్ ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దీని మీదనే మనకి కంప్లీట్గా డిఫరెంట్ షేడ్స్ అనమాట. అంటే ఓన్లీ 2 డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారు. ఒకటి క్రీమ్, ఒకటి వచ్చేసి మనకి డార్క్ రస్ట్ కలర్ తీసుకున్నారు అనమాట. ఈ షేడ్స్ తోటే మనకి ఓవరాల్గా శారీ అంతా కూడా వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. ఇలాంటి ప్యాటర్న్లోనే మనకి డిఫరెంట్ కలర్స్లో కావాలి అనుకుంటే ఇక్కడున్న కలర్స్ అన్ని చూసుకోవచ్చు అండి. మనకి ఇలాగే కనిపిస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ చేంజ్ చేశారు. ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇది మనం క్రేప్ సిల్క్లో ఈ ప్యాటర్న్లో చూడొచ్చు అనమాట. దీనిలో కావాలి అనుకుంటే ఇప్పుడు మనం పళ్ళు పట్టు చూస్తున్నాం కదా, దీనిలో వచ్చేసి మనకి హెవీగా వర్క్ అంతా కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. ఇదంతా కూడా మనకి కాథా వర్క్ అనే చెప్పుకోవచ్చు. కచ్ వర్క్ అండ్ కాథా వర్క్ రెండు మిక్స్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. త్రూ అవుట్ శారీలో మనకి అక్కడక్కడ ఈ ప్యాటర్న్లో బూటీస్ అనేవి ఇస్తూ ఉంటారు. బార్డర్స్కి అలాగే పళ్ళు చూస్తూ ఉంటే కనుక చాలా రిచ్గా హెవీగా ఈ వర్క్ అంతా కూడా వస్తుందండి. ఇందులోనే డిఫరెంట్ కలర్స్లో చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. ఇది కూడా మనకి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్ తీసుకోవచ్చు అనమాట. హ్యాండ్ పెయింటింగ్ శారీస్ దగ్గరికి వస్తే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చండి. ఇవన్నీ వచ్చేసేసి ఏంటంటే మనకి టోటల్గా హ్యాండ్ పెయింటింగ్ అనమాట. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం పళ్ళు పాటు నుంచి చూస్తూ ఉంటే కనుక పళ్ళులో వచ్చేసి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఇచ్చారండి. పింక్ కలర్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, గ్రీన్ అండ్ మనకి ఏంటంటే ఆలివ్ కలర్, ఈ రెండింటిని మిక్స్ చేసినట్టుగా మనకి ఫ్లవర్స్ అంతా ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్గా పళ్ళుని డిజైన్ చేశారు మనకి హ్యాండ్ పెయింటింగ్ తోటి. మిగతా ఇంకా షోల్డర్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి కొంచెం సోబర్గా ఈ వర్క్ అంతా వస్తూ ఉంటుందండి. అదే మనకి శారీ కట్టుకొంగు అలాగే ప్లీట్స్ దగ్గరికి వస్తే కనుక
కనుక పైనంతా ప్లెయిన్గా వచ్చేసి ఓన్లీ కుచ్చులు మనకి ఎలివేట్ అయ్యే దగ్గర మాత్రమే ఈ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎరేజింగ్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు అనమాట. ప్రతి ఒక్కళ్ళు బ్లూ కలర్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి పింక్స్తో పాటు లేడీస్ బ్లూ కూడా ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఈ బ్లూలో కూడా మనం ఇలా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్లో కనిపిస్తుంది. మనకి షోల్డర్ అలాగే పళ్ళు అంతా కూడా హెవీగా ఇలాంటి ఫ్లారల్ డిజైన్ అంతా వస్తుంది. కట్టుకొంగు దగ్గర నుంచి మనకి ప్లీట్స్ అంతా కూడా చూస్తూ ఉంటే కనుక ఇలాగ సిల్వర్ షేడ్ అండ్ దెన్ బ్లూ షేడ్ ఇలా ఆల్టర్నేట్ గా మనకి లైన్స్ లాగా ఇవ్వడం అనేది మనం చూడొచ్చండి. మరి ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఖాదీ సిల్క్ అలాగే ప్యూర్ సిల్క్ అండ్ హ్యాండ్లూమ్ సిల్క్ ఈ మూడింటిని కలిపేసేసి మనకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ శారీని డిజైన్ చేశారు. ఇది కూడా మనకి ఏంటంటే చాలా రిచ్ లుక్ ఇస్తూ ఉంటుందండి ఇలాంటివి మనం కట్టుకుంటే కనుక. సో ఈ ప్యాటర్న్స్ లో కూడా మనం తీసుకోవచ్చు. కావాలి అంటే కనుక దీన్ని కాంట్రాస్ట్ లో కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు పళ్ళు దగ్గర మనం తీసుకుంటే కనుక పళ్ళు అంతా కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తో వచ్చేసి వైట్ లైన్స్ అనేవి మనకి త్రూ అవుట్ శారీ అంతా రన్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది కదా. అదే ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి మిగతా శారీ పార్ట్ అంతా చూస్తూ ఉంటే కనుక పైన అంతా కూడా మనకి వైట్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసారు. ఇది టోటల్ గా హ్యాండ్ మేడ్ శారీ అనమాట. సో ఇప్పుడు హ్యాండ్లూమ్ సిల్క్ లో మరో శారీని మనం చూస్తున్నామండి. పళ్ళు చూస్తూ ఉంటే కనుక ఓకే పళ్ళులో చూస్తూ ఉంటే కనుక మనకి గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ రెండు మిక్స్ చేసిన సన్నటి లైన్స్ లాగా ఇచ్చేసారు. అదే మనకి మిగతా బాడీ అంతా కూడా చూస్తూ ఉంటే కనుక సెల్ఫ్ లైన్స్ ఇచ్చారండి. ఓన్లీ బార్డర్స్ దగ్గర మాత్రమే గోల్డెన్ టిష్యూ బార్డర్స్ తీసుకున్నారు. మిగతా అంతా కూడా మనకి సెల్ఫ్ లైన్స్ ఇవ్వడం వలన సింగిల్ పొరలో తీసుకుంటే కనుక మనకి ఈ ప్యాటర్న్ లో శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చూడడానికి కొంచెం కొత్త వెరైటీ లాగా మనకు కనిపిస్తుంది. ఈ శారీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 2000 రూపీస్ దాకా పడుతుందండి. దీనిలో వచ్చేసి మనకి ఇందులో అంటే చెక్స్ లా కాకుండా సింపుల్ గా లైన్స్ లాగా మనకి బ్లౌజ్ అనేది దీనికి కాంబినేషన్ లో ఇచ్చారు. ఈ ప్యాటర్న్స్ లో కూడా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం టస్సర్ ఫ్యాబ్రిక్ మీద బాతిక్ డిజైన్ లో చూడాలంటే ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ గోల్డ్ ఇచ్చారు అనమాట. యాంటిక్ గోల్డ్ కలర్ కి మనకి బ్లాక్ కలర్ తోటి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. పళ్ళులో చూస్తూ ఉంటే కనుక ఒక సైడ్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా షోల్డర్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి ఈ డిజైన్ అనేది తెలుస్తూ ఉంటుందండి. సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఈ ప్యాటర్న్ లో వస్తుంది. ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మనకి ఆ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ మాత్రమే ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్ లో కూడా మనం శారీస్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ స్టాల్లో కనుక మనకి చూస్తూ ఉంటే టోటల్గా కలంకారీ ప్రింట్స్తో ఉన్న ఫ్యాబ్రిక్సే కనిపిస్తున్నాయండి. అవి శారీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. కొన్ని వచ్చేసి మనకి తాన్స్లో కూడా దొరుకుతున్నాయి. వాటిని ఏంటంటే మనం కావాలంటే కుర్తీలాగా స్టిచ్ చేయించుకొని దానికి బాటమ్ అండ్ దుపట్టాని సెపరేట్గా తీసుకోవచ్చు. లేదంటే కనుక మనకి బ్లౌజ్ పీసెస్లా కూడా యూస్ చేసుకోవచ్చు. లేదంటే డ్రెస్ మెటీరియల్స్ కూడా దొరుకుతాయి. సో కంప్లీట్గా కలంకారీలో కావాలి అంటే అలాంటి దుపట్టా స్కార్ఫ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు శారీస్ చూస్తూ ఉంటే కనుక మనకి ఈ ప్యాటర్న్లో కూడా మనం తీసుకోవచ్చు అండి. ఇదంతా కూడా అంటే మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చూసుకుంటున్నాం అనమాట. దీనిలో వచ్చేసి రెగ్యులర్గా కలంకారీ అనగానే ఈధర్ మెరూన్ లేదంటే బ్లూ కలర్ అంతే మాత్రమే ఉంటాయని అనుకుంటాం. కానీ కాదండి, దీనిలో వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్ తోటి మనకి లీవ్స్ ప్యాటర్న్ ఇచ్చారు. ఒక పక్క నుంచి చూస్తూ ఉంటే కనుక మనకి పీకాక్ మోడల్ ఇచ్చారు. వీటిలోనే మనకి టెంపుల్ డిజైన్స్ కూడా దొరుకుతూ ఉంటాయండి. సో కలంకారీలో ఏంటంటే ఒక ఫిక్స్డ్ మోడల్సే ఉంటాయి అనేది కాకుండా ఇప్పుడు ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ మనకి కలంకారీలో కూడా దొరుకుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోవాలి అంటే కనుక పళ్ళు అంతా మనకి రిచ్గా కావాలి అంటే ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 పీకాక్స్ లాగా ఇచ్చారు. మిగతా కిందంతా కూడా ఏంటంటే చిన్న పీకాక్స్ లాంటివి ఇచ్చారండి. ఈ ప్యాటర్న్లో మనం తీసుకున్నాం అనమాట. ఇంకా బార్డర్స్ అంతా కూడా మనకి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాకపోతే శారీ అంతా కూడా మనకి బేజ్ కలర్లో సింపుల్గా ప్లెయిన్గా ఉంటుందండి. ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ప్లెయిన్ శారీస్ తీసుకొని వాటికి బార్డర్స్ లాగా కలంకారీ ఫ్యాబ్రిక్ని యూస్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. హెవీ బార్డర్స్ లాగా కావాలి అనుకుంటే మనం ఇది అంటే సింగిల్గా 1 మీటర్ తీసుకోవచ్చు. లేదంటే కనుక 3-4 మీటర్స్ తీసుకుంటే కనుక మనకి త్రోట్ శారీ అంతా హెవీ బార్డర్స్లా కావాలి అంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. చిన్నపిల్లలకి పట్టు లంగాలు అవి కుట్టిస్తూ ఉంటాం కదా, అలాంటి వాటికి కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్లో కావాలి అనుకుంటే కలంకారీ ఫ్యాబ్రిక్స్ ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. మరి ఇంత పెద్దగా ఉండే బార్డర్స్ కాకుండా చిన్న బార్డర్స్ కావాలి అంటే మనకి అవి కూడా దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే మనకి కలంకారీలోనే అవుట్లైన్ అంతా కూడా ఎంబ్రాయిడరీ చేసినట్టుగా మనకి హైలైట్ చేసినట్టుగా కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. దీనిలోనే మనం మిర్రర్ వర్క్ చూడొచ్చు, థ్రెడ్ వర్క్ చూడొచ్చు, అలాగే మనకి ఎంబోస్డ్ డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుందండి. డ్రెస్ మెటీరియల్ కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. మనకి ఇవే తాన్స్లో కావాలి, మీటర్లుగా లెక్కలో తీసుకోవాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి కంప్లీట్గా వద్దు ఓన్లీ బ్లౌజ్ పీసెస్ వరకే కావాలి అంటే కూడా మనం ఇలా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే పైనంతా కూడా ఫ్లారల్ డిజైన్ వచ్చేసి కిందకు వచ్చేసరికల్లా మనకి డీర్ మోడల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దీన్ని శారీ లాగా కావాలి అంటే అలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. మరి వీటితో పాటుగానే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి స్పెషల్గా ఈ ఎగ్జిబిషన్లో ఈ స్టాల్లో మనకి కొన్ని పట్టు శారీస్ కూడా పెట్టారు కాబట్టి ఆ పట్టు శారీస్లోని వెరైటీస్ కావాలి అంటే మీరే చూసేసేయండి.
సో ఇంతవరకు మనం శారీస్ని చూసేసాం కదండి. మరి వాటికి మ్యాచింగ్ సెట్స్ కూడా కావాలి కదా. మరి మనం పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాము, డిఫరెంట్ సెట్స్ మనం మారుస్తూ ఉంటాం కదా. అలాంటివి కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న వెరైటీస్ చూడొచ్చండి. డైమండ్ సెట్స్ వేసుకున్న లుక్ రావాలి అంటే కనుక ఇక్కడ ఉన్న వాటిల్లో నుంచి ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చండి. ఇందులో ఏంటంటే మనకి థర్డ్ కలర్ ఏం కనిపించదు అనమాట. గోల్డ్ అండ్ దెన్ ఈ వైట్ క్రిస్టల్ ఏదైతే షేడ్ ఉంటుందో అది మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా సింపుల్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా మనకి హెవీగా జ్యువెలరీ ఏం వేసుకోకలేదు అనమాట. ఒక సింపుల్ సెట్ వేసుకుంటే చాలు. మనకి చైన్ అంతా కూడా కొంచెం పట్టి మోడల్లో కొంచెం థిక్గా కనిపిస్తూ ఉంటుంది. కిందకి వచ్చేసరికి ఒక చిన్న డ్రాప్ ఉంది. ఇయర్ సెట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారు. పైనకి దిద్దు దగ్గరకు వచ్చేసరికి హెవీగా ఉండి కింద హ్యాంగింగ్ అంటే సన్నగా కాకుండా ఒక 3-4 వరుసలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. వీటిలోనే ఇంకొంచెం డిఫరెంట్గా ఉండే ఒక సెట్ తీసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. జనరల్గా మనం కాళ్ళకి వేసుకునే పట్టీల్లో ఇలాగా ఇలాంటి పెండ్యులం మోడల్స్ మనం చూస్తూ ఉంటాం కదా, ఇలా హ్యాంగింగ్ లాగా కనిపిస్తాయి అనమాట. ఇది చూడడానికి మనకి హ్యాంగింగ్లో ఉంది కానీ మనకి టచ్ చేస్తే కనుక ఇదంతా కూడా స్టిఫ్గా ఉన్నట్టే మనకి తెలుస్తూ ఉంటుందండి. సో ఇట్లాగా డైమండ్ లుక్ రావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లోని సెట్స్ కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. కాకపోతే అది వచ్చేసి మనకి కంప్లీట్ ప్లెయిన్ వైట్ కాకుండా దీనిలోనే మనకి ఏంటంటే రూబీస్ వచ్చినాయి అనమాట, డ్రాప్స్ లాగా. ఇటు ఇయర్ సెట్స్ చూస్తున్నా లేదంటే కనుక ఇలా లాకెట్ లాగా చూస్తున్నా కూడా మనకి చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్, ఫైన్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. కుందన్లో ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే 2 వరుసల హారం వేసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కిందంతా కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ని డ్రాప్స్ లాగా ఇచ్చారనమాట. ఈ కుందన్స్లో కూడా మనకి ఏంటంటే ఇయర్ సెట్స్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడ మనకి రూబీ కనిపిస్తుంది, ఎమరాల్డ్ రెండింటిని కూడా ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అదే దీనిలో కూడా నెక్లో కూడా, నెక్ సెట్లో కూడా మనం సెంటర్కి చూసుకుంటే కనుక మనకి ఒక వైట్ కుందన్ని సెంటర్లో ఇచ్చేసారు. పైనకి వచ్చేసరికల్లా గ్రీన్ కలర్లో ఒక ఎమరాల్డ్ ఇచ్చి కిందకి వచ్చేసరికల్లా ఒక రూబీ ఇచ్చారు, సౌత్ సీ పర్ల్ని డ్రాప్లా ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. కంప్లీట్గా కుందన్ సెట్స్ కావాలి అనుకుంటే కనుక మనకి ఇంకా చాలా వెరైటీస్లో ఉన్నాయండి. మనకి ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. ఈ సెట్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 3000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. టెంపుల్ జ్యువెలరీ వర్క్స్ కావాలి అని అంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. ఇందాకే మనం చెప్పుకుంటున్నట్టుగా 2 వరుసలతోటి స్టార్ట్ అయ్యి మధ్యలో లాకెట్ లాగా కూడా ఇచ్చేసారు. సైడ్స్కి బ్రూచెస్ లాగా లాకెట్స్ ఇచ్చారండి. మళ్ళీ మధ్యలోకి వచ్చేసరికల్లా మనకి ఏంటంటే త్రీ స్టెప్స్లో మనకి ఈ సెట్ అంతా కూడా కనిపిస్తుంది. దీనికే మనకి మ్యాచింగ్ ఇయర్ సెట్స్ కూడా ఇచ్చేసారనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పర్ల్స్లో కావాలి అనుకుంటే కూడా మనకి బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. పర్ల్ డిజైన్స్లో ఉన్నవి కావాలి అంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. ఇందులో పర్ల్స్ అయితే ఎక్కువ డామినేటింగ్గా ఉన్నాయి. మళ్ళీ అలాగే ఇయర్ సెట్స్లో కానీ లేదంటే లాకెట్లో కానీ చూస్తూ ఉంటే కనుక మనకి ఇందులో ఈ క్రిస్టల్స్ కూడా ఇచ్చారన్నమాట, అంటే కుందన్స్ని కూడా ఇచ్చేసారండి. ఈ ప్యాటర్న్లో కూడా మనం తీసుకోవచ్చు. హెవీ లాకెట్స్ కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు. కాసుల పేర్లు కూడా కొంచెం ఎక్కువగా హెవీగా ఉండేవాళ్ళు, కొంచెం పెద్దగా ఉండేవాళ్ళు వేసుకోవాలి అని అనుకుంటారు కాబట్టి వాటిలోని సెట్స్ చూడాలంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో చూడొచ్చండి. ఇది కూడా మనకి ఏంటంటే 2 రకాలుగా ఇచ్చారనమాట. ఒకటి షార్ట్ ఇచ్చేసారు, ఇంకొకటి వచ్చేసి లాంగ్ హారన్ లాగా ఇచ్చారు. దీనిలో ఏంటంటే మనకి ఎమరల్డ్స్ అండ్ రూబీస్ని పైన ఇట్లా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. కిందకి వచ్చేసరికల్లా కాసుల పేరు లక్ష్మీ రూపులాగా కనిపిస్తూ ఉంటుంది కదా. దీంతో మనకి షార్ట్ నెక్లెస్ ఇచ్చారు, అలాగే లాంగ్ హారంలో కూడా అలాగే ఇచ్చేసారు. ఇక్కడ మనం ఇయర్ సెట్స్లో కూడా బోల్డ్ అని రకాలు చూడొచ్చండి. ఫస్ట్ వచ్చేసి మనం కుందన్ సెట్స్ ఏవైనా ఓన్లీ సింపుల్ హారం లాగా తీసుకుంటే కనుక వాటికి మ్యాచింగ్ కుందన్ ఇయర్ రింగ్స్ కావాలంటే ఇలా తీసుకోవచ్చండి. బుట్ట మోడల్లో మనకు కనిపిస్తుంది అనమాట. పైన అంతా కూడా మనకి నార్మల్గా కుందన్ అనగానే వైట్ స్టోన్లా ఉంటుంది కదా, దానికి అవుట్లైనింగ్ అంతా కూడా మనకి గ్రీన్తో ఇచ్చేసారు. కింద డ్రాప్స్ వచ్చేసరికల్లా మనకి రూబీ డ్రాప్స్ అనేవి ఇచ్చారు. పైన కూడా మనం దిద్దులో చూస్తూ ఉంటే కనుక చిన్న రూబీ స్టోన్స్ ఇచ్చేసారండి. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గంగా జమున జ్యువెలరీ లాగా కావాలి అనుకుంటే కూడా మనకి ఇక్కడ బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. వాటిలో మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. సింపుల్గా వైట్లో కంటిన్యూ అవ్వాలంటే కనుక మనం ఇలా తీసుకోవచ్చు. వైట్ అండ్ దెన్ గోల్డ్ మనకి ఈ రెండే ఎక్కువ ఎలివేట్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కిందకు వచ్చేసరికల్లా సన్నటి పర్ల్స్ మనకి డ్రాప్స్ లాగా ఇచ్చారనమాట, హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ దుద్దు బుట్టల్లోనే మనకి చాలా హెవీ డిజైన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయండి. పైనుంచి మనం చూస్తూ ఉన్న కూడా అన్నీ కూడా మనకి హెవీ దుద్దుల్లాగా కనిపిస్తున్నాయి కదా. ఈ బుట్ట మోడల్లో కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న ఎనీ మనం ప్యాటర్న్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మరో స్టాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి కర్ణాటక నుంచి వచ్చిన శారీస్ ఉన్నాయి. ఏంటంటే మనకి చూడగానే పట్టు శారీస్లా కనిపిస్తూ ఉంటాయి అనమాట, విత్ కంప్లీట్గా గోల్డ్ జరీ వర్క్ అంతా కూడా వచ్చేసేసి. సో అలాంటి శారీస్లోని మోడల్స్ చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. సో ఇవేంటంటే యాక్చువల్గా ఇమిటేషన్ పట్టు అని చెప్పచ్చు, ప్యూర్ పట్టు కాదండి. ఈ ప్యాటర్న్లో మనం తీసుకుంటే కనుక పళ్ళు పాటు నుంచి స్టార్ట్ చేస్తే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి. పళ్ళు పాటలో చూస్తూ ఉంటే కూడా మనకి టోటల్గా హెవీగా ఈ గోల్డెన్ థ్రెడ్ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా గ్రాండ్ లుక్ అంతా కూడా వస్తుంది. కాకపోతే ఇది పట్టు మాత్రం కాదండి, ఫ్యాబ్రిక్ అంతా కూడా కొంచెం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అనమాట. దాన్ని తీసుకున్నారు. దీనిలో డిజైన్ చూస్తూ ఉంటే కనుక ఇక్కడ మనకి నార్మల్ ఇంకా
ఫ్యాబ్రికే కనిపించదు. టోటల్గా మనకి ఇదంతా కూడా ఏంటంటే ఈ గోల్డెన్ థ్రెడ్ తోటి వర్క్ కనిపిస్తూ ఉంటుంది. మనకి బార్డర్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక కొంచెం డిఫరెంట్ డార్క్ కలర్ గోల్డ్ తీసుకున్నారనమాట. దీంతో మనకి త్రోట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా మనకి పళ్ళు అయిపోయిన తర్వాత షోల్డర్ అండ్ మిగతా బాడీ అంతా కూడా చూస్తూ ఉంటే కనుక శారీ కొంచెం రిచ్ లుక్ ఇచ్చేసారండి. ఈ ప్యాటర్న్లో తీసుకున్నారనమాట. హెవీ బూటీస్ ఎక్కడైతే వస్తాయో అక్కడ మాత్రమే మనకి డార్క్ గోల్డ్ కలర్లో వచ్చి మిగతా అంతా కూడా మైల్డ్గా మనకి గోల్డ్ కలర్లోనే క్రీపర్ డిజైన్ అంతా కూడా వస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం శారీస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. అదే మనం కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే కనుక ఇంకో డిఫరెంట్ కలర్లో చూడొచ్చు. మనకి ఏంటంటే ఇది ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి కూడా మనకి కలెక్షన్లో ఈ డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. దీనిలో కూడా ఇప్పుడు పళ్ళు పాటు చూస్తూ ఉంటే కనుక ఇందాక మనం ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు చూసాం కదా, ఇది వచ్చేసి మనకి 1/2 మీటర్ పళ్ళు లాగా తీసుకోవచ్చు. దీనిలో చూస్తూ ఉంటే కనుక పళ్ళులో ఎక్కువగా మనకి నార్మల్ ఫ్యాబ్రిక్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీదనే మనకి బుటీస్ అంటే మోటివ్స్ ఎక్కడ వచ్చాయో అదంతే మనకి గోల్డ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అదే మిగతా బాడీ అంతా కూడా మనం చూస్తూ ఉంటే బేస్ అంతా కూడా గోల్డ్ కలర్లో ఇచ్చేసారండి, చాలా హెవీగా. దాని మీదనే ఈ బూటీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి మెజెంటా కలర్లో ఎలివేట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ప్యాటర్న్లో మనం త్రూఅవుట్ శారీ అంతా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మరో శారీ చూస్తున్నాం కదా, ఈ శారీలో కూడా కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. మనకి ఏంటంటే బ్లూలో కూడా ఒక డిఫరెంట్ కలర్ అనమాట, నెమలి కంఠం రంగు అంటారు కదా, ఆ రంగులో ఇచ్చేసారు ఇది. నెక్స్ట్ వచ్చేసి టిష్యూ బార్డర్ లాగా ఇచ్చారండి. ఇంకా బూటీస్ అన్నీ కూడా మనం ఇప్పుడు పళ్ళు పాటలో చూస్తుంటే హెవీ బూటీస్ ఇచ్చారు. ఒక దగ్గర అంతా కూడా డార్క్ గోల్డ్ కలర్లో ఇచ్చేసి ఒక దగ్గర అంతా కూడా మనకి మైల్డ్గా ఇచ్చారు అనమాట. ఇది చూస్తుంటే మనకి ఒక సిల్వర్ షేడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 2500. అంటే ఇక్కడ శారీస్ అన్ని కూడా 2500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇందాక నుంచి మనం చూస్తున్న శారీస్ లాగానే మనకి పళ్ళులో అంతా కూడా కొంచెం మైల్డ్గా ఇచ్చేసి మిగతా శారీ అంతా కూడా గోల్డ్ తోటి డామినేట్ చేసి ఈ బూటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనకి ఎలివేట్ చేస్తున్నట్టుగా మనకి శారీని కూడా ఇచ్చారండి. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం శారీస్ని ప్రిఫర్ చేసుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మరి వీటితో పాటుగానే కొంచెం సింపుల్గా ఉండే శారీస్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. వీటి కాస్ట్ ఎంత పడుతుంది? ఓకే, 1800 రూపీస్ దాకా పడుతుందండి. దీనిలో కూడా ఏంటంటే ఇప్పుడు మనం పళ్ళు పాటు నుంచి చూడాలంటే కనుక ఇంతవరకు మనం గోల్డ్ కలర్లో హైలైట్గా చూస్తున్నాం కదా, దీన్ని వచ్చేసి మనకి సిల్వర్ తోటి హైలైట్ చేసినట్టుగా మనకి పళ్ళు పాటు అంతా కూడా ఇచ్చారండి. మిగతా అంతా కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్లో ఈ శారీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనిలోనే మనకి బార్డర్స్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్లో బ్లాక్ కలర్తో ఇచ్చేసి సిల్వర్ కలర్ని అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారనమాట. సో ఇలాంటి ప్యాటర్న్స్లో కూడా మనం శారీస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇందులోనే ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి. సో 1800 నుంచి ఇలాంటి శారీస్, అలాగే 2500 నుంచి మనకి పట్టు శారీస్ ఇమిటేషన్లో ఉన్నాయి అంటే కనుక మనకి చక్కటి రీజనబుల్ రేట్స్లో ఉన్నట్టేనే చెప్పుకోవచ్చండి. సత్యసాయి నిగమగమంలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లోని కలెక్షన్ని చూసేసారు కదండి. మరి ఈ ఎగ్జిబిషన్ జూలై 31 వరకు ఉంటుంది కాబట్టి ఈ కలెక్షన్ అంతా మీకు కూడా నచ్చినట్టయితే కనుక శ్రీనగర్ కాలనీలో ఉన్న సత్యసాయి నిగమగమంకి మీరు కూడా విచ్చేసేయండి. ఇది వాళ్ళ హలో లేడీస్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.